ఈ తీగ పేరు వచ్చేసి దుస్సారి, దూసరి, నేల దుస్సారి అనేది అంటారు గ్రామాలలో. ఇది మొక్క ఎక్కడ పడితే అక్కడ విరివిగా ఏ కాలంలో నేను ఆకు పెరికేసి తీగ పెరికేస్తే మళ్ళీ మొదలవుతుంటుంది. దీనికి ఉండే గుణం ఒకసారి గ్రామీణంలో మనం గ్రామీణ వైద్యంలో విరివిగా వాడతారు మన పూర్వీక గ్రామీణ వైద్యులు. ఈ ఆకును దుసి, ఈ ఆకును తీసుకుపోయి ఒక పిడికడ ఆకు ఒక గ్లాస్ నీళ్ళు ఎడలపాటి గిన్నెలో వేసేసి బాగా పిసికి కొంచెంసేపు ఇట్లా పిసికి 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 దీన్ని పిప్పి తీసేస్తానే నీళ్ళు గడ్డగట్టిపోతుంది బాగా చిక్కగా. అందులో తాటి బెల్లం కానీ చీనా కలకండ అనే తీపిని కొద్దిగా కలుపుకొని మనం తింటే రక్తం పడుతుంది నోట్లో అనే జబ్బు రక్తాన్ని నిలబెట్టే గుణం దీనికి అద్భుతంగా చేస్తుంది. అయితే గ్రామాలలో ఏమంటారంటే రక్తం పడదని, వేడి వల్ల రక్తం పడుతుంది అరే అంటనే వెంటనే పోయి మీరు దుస్సారి దొరుకుతుంది రా ఆకు తెచ్చేసి తీసుకోండి అని అంటాడు. ఈ లక్షణము మనకు రక్తం పడకుండానే మనకు ఉండాలనంటే ఏం చేయాలంటే ఇది ముంగారి చినుకులకు ఇది విరివిగా మన పొలాలలో అడవులలో ఎక్కడ పడితే అక్కడ విరివిగా దొరుకుతుంది. ఈ ఆకు దుసుకొని వచ్చేసి ఆకును మనము ఉడకబెట్టి లైట్గా ఉడకబెట్టి పెసర గుగ్గులలో కానీ కంది బేడలలో కానీ కలుపుకొని, లేదా ఇవి రెండు దొరకలేదనుకో ఆకును మనం తాలింపు రూపంలో తీసుకొని పల్లీల పొడి అంటారు, వేరుశనక్కాయల గింజలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసిన పొడిని ఇందులో కలుపుకొని మనము బాగా రొట్టెలో తినగలిగితే శరీరం చల్లం చేస్తుంది. అందుకే దీనిని చల్లగా చేసే గుణం అంటారు. స్త్రీలకు వైట్ డిశ్చార్జి ఈ లేదా ఎర్రబట్ట వ్యాధి, తెల్లబట్ట వ్యాధి అని పిలుస్తుంటారు డాక్టర్లు, వైట్ డిశ్చార్జి అంటారు. అధిక రక్తస్రావాన్ని నిలబెట్టే గుణము ఈ ఆకులో ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఈ కాలంలో ఎక్కడ పడితే అక్కడ విరివిగా ఈ ఆకు కనపడుతుంది. ఒకవేళ పీకేటప్పుడు తీగలు తెగిపోయినాయి అనే బాధ లేదు, కానీ ఈ తీగలు మళ్ళీ ఇది చిగురించే గుణము ఉంది. ఈ ఆకు చూడు త్రికోణాకారంలో ఎంత బాగా మన ఉండదో. చాలామంది దీన్ని వెంకటేశ్వరుని అది ఆ శంకు చక్రం ఆకారంలో కనపడుతుందని చాలామంది పూర్వీకులు చెప్తారు. అయితే ఆకు ఇది ఎక్కడ పడిన లేత ఆకు, ముదురుదైతే నమలంగా నార వస్తుంది కనుక ఆ నారనైనా ఎక్కువసేపు మిగిలి ఈ సారాన్ని తీసుకొని పిప్పి గుడక తింటేగిన నులి పురుగులను బయటకు వేసే గుణం దీనికి ఉంది. అయితే ఏది ఏమైనా ఈ ఆకుకుండే లక్షణం ఏంటంటే వేడిని తగ్గించే గుణం దీనికి ఉంది కనుక దీని దుస్సారి చెట్టు అని అంటారు. దీంట్లో దుస్సారిలో రెండు రకాలు, ఇది తీగ దుస్సారి, ఇది మనిషికి అద్భుతంగా పనిచేస్తుంది కనుక మనము ఈ కాలము ఒకవేళ షికారికి పోయినా ఎక్కడ పోయినా కొద్దిగా అటవీ ప్రాంతంలోకి పొలాల గట్లకి పోతే విరివిగా దొరుకుతుంది. దుస్సారి మొక్క ఇందాక మనము చెప్పుకున్నట్లు మానవ శరీరానికే కాకుండా రైతుకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే ఎండుకట్టెలు తెచ్చుకునే వాళ్లకు ఈ తీగ ఒక ఏడాదిలో రమారమి 20 అడుగులు పొడవు కూడా అడవిలో పాకుతుంది. ఈ తీగతో కట్టెల మోపులు కట్టుకునే వాళ్ళు, గడ్డి మోపులు తెచ్చేవాళ్ళు రైతులు తాళ్ళు లేకుండా. రెండోది ఈ తీగలను కట్ చేసి చాలామంది పొరకలు, పశువుల కొట్టంలో దోసే పొరకలు దుస్సారి పొరక అని చాలా గ్రామాలలో, గ్రామీణ ప్రాంతం, మారుమూల ప్రాంతాలలో విరివిగా తయారు చేసేవాళ్ళు. ఒక 20-25 సంవత్సరాలుగా ఇది సంతలలో దుస్సారి పొరకలు అమ్మేవాళ్ళు. దుస్సారి పొరక అని అంటే సంవత్సరం వరకు పశువుల కొట్టంలో తోసుకుండేది అని అర్థం. ఇంత ఉపయోగం ఉండే ఈ దుస్సారి తీగలను మనము కాపాడుకుంటూ ఆకుతో పాటు దీన్ని తీగలను కూడా మనము అన్ని విధాలా ఉపయోగించుకునేదానికి మనకు ఉపయోగపడుతుంది కనుక ఆకు తిందాము, ఆరోగ్యంగా ఉందాము, తీగలను కట్ చేసుకుందాము. ప్లాస్టిక్ లేని పొరకలను మనం తయారు చేసుకొని పశువులు కొట్టం మన ఇళ్ళల్లో కూడా వాడుకునేదానికి చాలా మంచిది. పచ్చిదైనా తింటే అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఈ కాలంలో వాడుకుంటే మనకు ఆరోగ్యం చాలా పెంచుతుందని నేను కోరుకుంటాను.